శ్రీకాంత్ గారు సార్ ఇక్కడ మీతోనే శ్రీకాంత్ గారు చెప్పు. సో హోమ్ టౌన్ అంటే మన సొంతూరు మనకి ఎప్పుడు కూడా ఒక గుర్తు ఉండిపోతుంది. సో మీకు ఆ మెమరీ ఏంటి ఈ హోమ్ టౌన్ తీయడానికి? అండ్ రాజీవ్ గారిని మెయిన్గా ఎందుకంటే ప్రొడక్షన్ ఇదంతా కూడా అదే 90#90s అయినా డైరెక్టర్ మారినా వీ హ్యావ్ ద టించ్ ఆఫ్ అది కనిపిస్తుంది మనకి. శివాజీ గారి క్యారెక్టరైజేషన్లో ఆ డైలాగ్ డెలివరీ కానీ అలాంటిది కానీ. సో ఏంటి ఎందుకు అలాగా? అండ్ హోమ్ టౌన్ గురించి ఏం చెప్తారు? అంటే సొంతూరు ఎక్స్పీరియన్సెస్ ఏంటి మీకు? నా హోమ్ టౌన్ హనుమంతులగూడెం, నల్గొండ జిల్లా. నేను బీటెక్ చేయడానికి హైదరాబాద్ వచ్చిన, మాస్టర్ చేయడానికి సిడ్నీ వెళ్ళిన, ఫిలిం మేకింగ్ చేసిన. నేను వెళ్ళే ప్రాసెస్లో హోమ్ టౌన్ మిస్ అయ్యి ఉండే. ఇది ఒక థీమ్ బాగుంది కదా, ఇంత మటుకు ఎవరు చేయలేదు కదా ఆ ఎమోషన్ని అని దాని మీద అప్పుడు స్టోరీ రాసిన. రాజు సార్ని ఎందుకు అనుకున్నా అంటే ఫస్ట్ హోమ్ టౌన్ కథ రాసినప్పుడు ఫస్ట్ అనుకున్నది రాజు సార్ని. ఆ ఎమోషన్ కానీ అంటే త్రూ అవుట్ 5th ఎపిసోడ్కి వచ్చేటప్పుడు ఇంకా హై లెవెల్లో ఉంటుంది. యా అంటే నేను ఆహాకి చెప్పలేదు, ప్రొడక్షన్కి చెప్పలేదు, ఫస్ట్ రాజు సార్కి వెళ్ళి చెప్పిన. రాజు సార్ విని చేద్దామన్న తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ అయింది. రాజీవ్ గారు. హాయ్ అండి, ఐమ్ అంజలి. చెప్పండి అంజలి గారు, చెప్పండి. సార్ అంటే సిరీస్ మొత్తం చూడలేదు కానీ బట్ మీ క్యారెక్టరేషన్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఫాదర్స్ అందరూ కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. బట్ మీకు ఈ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడు లైక్ ఏ రకంగా మీకు ప్లస్ అవుతుందని అనుకున్నారు? బికాజ్ లవ్ స్టోరీలో మీ క్యారెక్టరేషన్ చూసినప్పుడు యాజ్ అ ఉమెన్గా యాజ్ అ గర్ల్గా చాలా కోపం వచ్చింది మీ మీద. అంటే కనిపిస్తే డెఫినెట్లీ ఆ క్యారెక్టరేషన్ కొట్టాలనుకున్నంత కోపం వచ్చింది. సో ఈ క్యారెక్టరేషన్ మీకు చెప్తున్నప్పుడు వద్దు సార్, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేశారు కాబట్టి ఇట్స్ రియల్లీ వెరీ లవ్లీ. బట్ ఈ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడు మీకు ఏ రకంగా ప్లస్ అవుతుంది అనుకున్నారు? బేసిక్గా ముందు అంటే క్యారెక్టరైజేషన్ ఆయన ఫస్ట్ చెప్పినప్పుడు ఏంటంటే, ఇంటికి వచ్చి చెప్పినప్పుడు ఒక న్యూట్రల్గా అంటే అటు ఇప్పుడు మీరు చూసిన దాంట్లో కొంచెం టింజ్ ఉంటుంది, ఏది కొంచెం కామిక్ టింజ్ ఉంటుంది మేము పర్ఫామ్ చేసిన దాంట్లో కూడా. కానీ ఆయన చెప్పినప్పుడు అది లేదు, అది సీరియస్ క్యారెక్టర్, చాలా సీరియస్ క్యారెక్టర్, చాలా ఆ పందాలోనే వెళ్ళాల్సింది. బట్ సమ్వేర్ నేనేమనుకున్నానంటే మొత్తం అంతా చెప్పిన తర్వాత క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకటి ఉంది, మీరు ఇంకా 5th ఎపిసోడ్ చూడలేదు. 5th ఎపిసోడ్ చూస్తే ఆ కల్మినేషన్ పాయింట్కి మీకు అర్థమవుతుంది. ఈ ఫస్ట్ మీరు చూసిన 4 ఎపిసోడ్లు తాలూకు ఫన్ని అంతా అయిపోయిన తర్వాత ఒక చార్లీ చాప్లిన్ సినిమా చూస్తాం చూడండి, ఫస్ట్ నుంచి నవ్వించి ఏడిపించడానికి ఎలాగైతే చేస్తామో అలాగే 5th ఎపిసోడ్ క్లైమాక్స్ మీకు ఇంకో రేంజ్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. అది నాకు తెలుసు, అది నాకు తెలిసి నేను అందుకనే ఏం చేసి అంటే నేను ఝాన్సీ గారు కొన్ని సీన్స్లో ఫస్ట్ డే ఆయన అలా వద్దు సార్ కొంచెం ఇలా సరే శ్రీకాంత్ గారు ఓ పని చేద్దాం, మీరు అడిగినట్టుగా ఒక పర్ఫార్మెన్స్ చేస్తా, నేను అనుకున్నట్టుగా చేస్తా, 2 మీరు పెట్టుకోండి, మీకు నచ్చితే పెట్టుకోండి లేకపోతే తీసేయండి ఎవరికైనా చూపించిన తర్వాత. మధ్యాహ్నానికి మా ఎడిటర్, ఆన్లైన్ ఎడిటర్ పక్కన ఉండి నవ్వాడు మేము చేసిన దానికి. బాగుంది ఏదో అంటే మొత్తానికి ఆయన కూడా బాగుందా ఓకే అనుకొని మమ్మల్ని కొంచెం వదిలిపెట్టాడు. మేము కూడా అవుట్ ఆఫ్ ఆ బార్డర్ దాటేసి ఆ సర్కిల్ దాటేసి ఎక్కువ పర్ఫామ్ చేయలేదు, ఆ కొంచెం ఆ చిన్న ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ దాటకుండా పర్ఫామ్ చేసాం. నాకు ఇది ఉంది ఈ క్యారెక్టర్లో నేను పర్ఫామ్ చేయడానికి అనేది నాకు అది తెలుసు కాబట్టి, పైగా ఎస్పెషలీ ఆ క్లైమాక్స్ పర్టికులర్ ఒక ఎపిసోడ్ ఉంది కాబట్టి అవన్నీ తెలుసు కాబట్టి ఐ టుక్ దట్ ఛాలెంజ్. బాగా చెప్పాడు, ఈయన చెప్పడమే స్క్రిప్టే చాలా ఎఫెక్టివ్గా చెప్పాడు కాబట్టి ఐ టుక్ దట్ ఛాలెంజ్. హలో మ్యామ్. హాయ్ అంజలి గారు. యాక్చువల్గా చాలామంది తెలియదు మ్యామ్, నేను ఒకటే ఇంటర్వ్యూ చేసిన మ్యామ్తోనే ఐ డ్రీమ్లో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అడగండి. మ్యామ్ అనద్దు, అంజలి అనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ అంటే లైక్ రాజీవ్ కనకాల గారితో ఫస్ట్ డే స్క్రీన్ షేర్ చేసుకున్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఏ సీన్ చేస్తున్నప్పుడు యూ గాట్ ఎమోషనల్ ఆర్ ఎల్స్ మీరు అలా ఇన్వాల్వ్ అయిపోయి ఉండడం కానీ ఆయన్ని చూసి మెస్మరైజ్ అవ్వడం లాంటిది ఏదైనా? జనరల్గా ఇది నేను క్వశ్చన్ అంటే లైక్ మీ లవ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి శ్రావ్యతో అడగాలి, బట్ సిన్స్ అడగకుండా రాజీవ్ కనకాల గారితో ఏ సీన్ చేస్తున్నప్పుడు యూఆర్ గాట్ మెస్మరైజ్డ్? ఆవిడ పర్లేదు, మీరు మళ్ళీ అడగండి. ఆవిడని చూసినప్పుడు ఎక్కడ మెస్మరైజ్ అయ్యారని మళ్ళీ అడగండి. అంటే ఇప్పుడు నేను అన్ని క్వశ్చన్లు అడిగానంటే నన్ను వీళ్ళందరూ కొడతారు. ఎందుకు సార్ అలా? సో రాజీవ్ సార్తో నేను యాక్చువల్గా క్లైమాక్స్ చేసేటప్పుడు
చాలా కనెక్ట్ అయిపోయి ఉండే బికాస్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే డైలాగ్స్ చాలా రిలేటబుల్ ఉంటాయి, అందుకని అందరూ క్లైమాక్స్ చూడండి అని అందుకని అంటున్నారు. అండ్ రిలేటబిలిటీ గురించి వస్తే ఐ డిడ్ నాట్ యూజ్ గ్లిజరిన్. సో ఇమాజిన్ సార్తో కూడా 1-2 సార్లు అన్నుండే అండ్ సార్ది ఫస్ట్ ఉండే. సో పర్ఫామ్ చేసిన తర్వాత నేను చేసిన. సో చాలా మంచిగా అనిపించింది, రిలేటబుల్ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాజు కనకల సార్. సార్ దిస్ ఇస్ యశ్వంత్ ఫ్రమ్ ఢిల్లీ కల్చర్ సార్. సార్ సార్ హోమ్ టౌన్ అనేది చాలా ఫ్యాసినేటింగ్ స్టోరీ ఇది. సో మీరు ఆల్రెడీ ఫ్యామిలీ స్టోరీస్ అయితే చేశారు. ఐ మీన్ ఫ్యామిలీలో బ్రదర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఓ బాబాయ్ అట్లా చేశారు. అంటే ఫాదర్ క్యారెక్టర్ చాలా తక్కువ చేశారు. సో లాంగ్ బ్యాగ్ అతిథిలో కావచ్చు, అలాగే మొన్న బర్త్డే బాయ్ ఒకటి చేశారు ఫాదర్ క్యారెక్టర్. సో దీంట్లో ఈ ఫ్యామిలీ స్టోరీ తీసుకున్నప్పుడు ఒక లాంగ్ బ్యాక్ స్టోరీస్లో ఉంటాయి, ఇప్పుడైతే మైక్రో ఫ్యామిలీస్ వచ్చినాయి. సో ఇటువంటి స్టోరీ చేసినప్పుడు మీరు ఏ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ఆడియన్స్కి ఈ మూవీ ద్వారా, అదే మీన్స్ వెబ్ సిరీస్ ద్వారా? అంటే ఒకటి, ఈ వెబ్ సిరీస్ ద్వారా ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాత జ్ఞాపకాలు, హోమ్ టౌను, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు, ఆ పిల్లలంతా వాళ్ళ ఫన్ను ముందు అవన్నీ బాగా ఎఫెక్టివ్గా కన్వే చేస్తాం ఆ 4 ఎపిసోడ్ల వరకు. ఈ తాలూకు ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఆ పైగా వాళ్ళు చిన్నప్పుడు చేసిన అల్లర్లు, గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ 3 క్యారెక్టర్ల మధ్యన ఇంకోటి, అవన్నీ చాలా ఎఫెక్టివ్. ప్లస్ ఈ ఫ్యామిలీ విషయానికి వస్తే వాళ్ళ చిన్న చిన్న అందాలు, ఆ ఫాదరు, ఆ ఫ్యామిలీ, ఆ ఫాదరు కష్టపడి ఈ పిల్లల్ని ఒక కొడుకునేమో అమెరికా పంపించాలని, కూతురునేమో దుర్మార్గమైన ఆలోచన, కూతురునేమో పాలసీ కట్టి పెళ్లి చేసేద్దాం అనుకుని ఆలోచన. అంటే యూజువల్గా మిడిల్ క్లాస్ ఫాదర్ అంతే ఉంటుంది కదండి. అంటే అమ్మాయిని సేఫ్గా పంపించాలని, నాట్ దట్ అమ్మాయిని ఏదో చదువు మానిపించగా చదివిపించాడు, కాకపోతే సేఫ్గా ఆ అమ్మాయికి ఒక సేఫ్టీ క్రియేట్ చేయాలి. అలాగే మీరు చూడండి, ఆ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మీద మధ్యన ఉండే చిన్న అనుబంధం అంతా అయిపోయిన తర్వాత డబ్బులు లేవు అనుకున్న రోజున ఆవిడ ఝాన్సీ గారు వచ్చి, ఆ క్యారెక్టర్ వచ్చి ఇదిగో తీసుకో అంటుంది. అంటే ఆవిడ కూడా చూడ్డానికి అంతా ఏదో ఒకటి ఏంది, ఏం సంగతి, వాడేంది, వీడేంది అని మధ్యలో చిన్న చిన్న అరుపులు కేకల మధ్యనే ఉంటాయి మన అనుబంధాలు అన్నీ కూడా. పొద్దున్న నిద్ర లేచి ఏంటి అమ్మా బాగున్నావా, లేచావా అని ఉండదు. మాట్లాడి ఏంటి తీసుకొచ్చావా పెట్టు అని మాట్లాడుకుని, అలాంటి దీంట్లో కూడా చిన్న చిన్న అందాలు, చిన్న చిన్న అనుబంధాలు. ఫాదర్ ఒకరోజు మటన్ తీసుకొస్తాడు, వాటెవర్ బిర్యానీ తీసుకొస్తాడు. అక్కడ కొడుకు కూడా ఫీల్ అవుతాడు, అంతకుముందు నుంచే రియాక్ట్ అవ్వడం మొదలెడతాడు. బట్ అక్కడ కూడా కొడుకు తింటూ వీళ్ళేదో ఇక్కడి నుంచి చూసి తిన్నామా, నువ్వు తిందురా అంటే వాళ్ళు తిన్ని పిల్లలు అని చెప్పేసి అన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ తక్కువ అయిపోతుందో. ఇలాంటి చిన్న చిన్న అందాలు, చిన్న చిన్న లవింగ్ సీన్స్ పిల్లల పట్ల వాళ్ళకి. అలాగే ఫాదర్కి ఏమో కొడుకుని ఎంతైనా కష్టపడి నాకు వచ్చేది ఇంతలో కూడా ఏదో కట్టి నేను అమెరికా పంపించాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలి, వాడేదో అక్కడికి వెళ్ళి సంపాదించి ఇక్కడ పంపించాలని కాదు. సో వాళ్ళ లైఫ్ బాగుండాలి అనుకోవడం, ఇలాంటివన్నీ చిన్న చిన్న అందాలన్నీ బాగుంటాయి, పుష్కలంగా ఉంటాయి ఈ పర్టికులర్ హోమ్ టౌన్లో. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఈ హోమ్ టౌన్ చూసిన తర్వాత పాత జ్ఞాపకాలు రావడం ఒకటి, వాళ్ళ విలేజెస్లో కానీ ఇంకోటి, ఒకసారి మా విలేజ్కి వెళ్దాం, మా విలేజ్తో కనెక్ట్ అవుదాం అనిపిస్తుంది. నేను పుట్టి పెరిగింది ఇక్కడే హైదరాబాద్లో. నా 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 కనెక్టివిటీ అంతా సంజీవ్ రెడ్డి నగరు, బంజారా హిల్స్, సాగర్ సొసైటీ, జూబ్లీ హిల్స్. నాకు అవన్నీ అప్పుడప్పుడు కనెక్ట్ అవుతుంటా. కాకపోతే యాక్చువల్గా మా నాన్నగారిది యానం. ఇది చేసిన తర్వాత, చేసినప్పుడు పెద్ద నాకు అనిపించలేదు, చూసిన తర్వాత డబ్బింగ్ అప్పుడు చూసిన తర్వాత అనిపించింది, అరే మా నాన్నది ఆ ఊరు కదా, చాలామంది అక్కడ నేను ఎప్పుడో పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళంతకు వాళ్ళు వచ్చి పరిచయాలు చేసుకుంటున్నారు గొప్ప హృదయంతో. సో నేను కనెక్టివిటీ అక్కడ పెంచుకోవాలి కదా వాళ్ళతోటి. అంటే వెళ్ళి ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి 1-2 సార్లు వెళ్ళి వాళ్ళతోటి మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలని, సో దట్ ఆ కనెక్షన్ మళ్ళీ నా పిల్లలకు కూడా పాస్ ఆన్ అవ్వాలని నాకు అనిపించింది. సో అంత రిలేటబుల్గా ఈ సబ్జెక్టు అందరికీ తీసుకెళ్తుంది. అలాగే దే విల్ గెట్ బ్యాక్. అంటే ఎక్కడెక్కడో ఉన్నా, యూఎస్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఒకసారి మళ్ళీ అరే మన పాత జ్ఞాపకాలకు వెళ్దాం, సరదాగా మళ్ళీ ఒకసారి నెమరేసుకుందాం అనుకునే లెవెల్లో ఈ సిరీస్ మొత్తం అందరినీ కనెక్ట్ చేస్తుంది. రాజు సార్ హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. హాయ్. సో యాక్చువల్లీ ఇందాక ఎవరో మాట్లాడుతూ స్టేజ్ మీద రాజీవ్ కనకాల గారు ఫుల్ లెంత్ ఉంటారు, సినిమా మొత్తం ఉంటారు అని అన్నారు. సో ఏంటి ఈ మధ్య మీకు వచ్చే రోల్స్ అన్నీ కూడా సగమే మీరు సినిమాలో ఉంటున్నారు, చనిపోయే క్యారెక్టర్స్ ఎక్కువ రాస్తున్నారు కదా, అంటే ఏమైనా అడుగుతున్నారా డైరెక్టర్స్ వచ్చినప్పుడు మీరు ఎంతవరకు ఉంటారు ఈ సినిమాలో అని మీరు ఫస్ట్ అడుగుతున్నారా, లేదంటే సరదాగా వచ్చిన వాళ్ళని అడిగేస్తున్నా, బాబు ఏంటి ఉంటున్నానా, తీస్తున్నారా, తీసేస్తున్నారా,
ఏంటి ఒకటా రెండా, ఎలా, కత్తె తాడా లేకపోతే గుద్దడమా, చెప్పేయండి, ఎందుకు అనవసరంగా డిస్కషన్ ఎక్కువసేపు వద్దని చెప్పి. బట్ సరే, వాళ్ళ ప్రయారిటీస్ కానివ్వండి, వాళ్ళ కొంతమంది ఏంటంటే సార్ మాకు సెంటిమెంట్ సార్ అనడం, ప్రొవిజన్ లేకపోవడం అనడం. అవును, సెంటిమెంట్ అంటారు, రాజీవ్ని చంపేస్తాను. సో నాకు ఇది ఎక్కడ సెంటిమెంట్ రమ్మెక్కుతారు. నేను వాళ్ళకి బతిలాడేవాడిని, బాబు నేను బతికున్నా కానీ హిట్లేనాయన చాలా సినిమాలు, చచ్చిపోతే మాత్రం కాదని చెప్పేవాడిని. బట్ చాలామంది వాళ్ళకి ఏంటంటే ఒక మలుపు తిప్పే క్యారెక్టర్, కీలకమైన క్యారెక్టర్, చెయ్యి తిప్పే క్యారెక్టర్ని పెట్టేవాళ్ళు, చంపేసేవాళ్ళు. బట్ వచ్చి చాలామంది రిక్వెస్ట్ చేస్తే ఓకే అనుకుంటూ చేసేవాడిని. బట్ ఇప్పుడు లక్కీగా నన్ను చంపట్లేదు చాలా దీంట్లో. ఇప్పుడు నేను చేస్తున్నామని నన్ను చంపలేదు, ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి తప్ప మెజారిటీ చంపలేదు. బాగుంది సార్, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ మీరు కూడా అంటే రియల్ లైఫ్లో ఎలాగో ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీరు మంచి ఫాదర్ కాబట్టి, అండ్ దీంట్లో కూడా అదే రిసెంబ్లెన్స్ కనిపించింది. అది నాకు తెలియదు, నేను మంచి ఫాదరో కాదు, నా పిల్లల్ని అడగాలి. డైరెక్టర్ గారు, సో ఇది ఎంఎన్ఓపి ప్రొడక్షన్ కదా. యాక్చువల్లీ 90s అనేది మనకి ఈటీవీ విన్లో వచ్చింది. అండ్ ఇప్పుడు ఇది వై అంటే ఎందుకు ఆహాకి వచ్చారు? అంటే సేమ్ ప్రొడక్షన్ కదా వాళ్ళకి ఆల్రెడీ ఒక కంటిన్యూషన్ ఉంటుంది కదా ఈటీవీ విన్ వాళ్ళతోటి కానీ ఇదంతా. సో ఎందుకు దాంట్లో రాలేదు, పర్టికులర్లీ ఆహాకి ఎందుకు వచ్చింది? నేను ఫస్ట్ వాసు సార్ చెప్పిన, వాసు సార్ ఆహాలో ఉండు, అందుకని ఆహాలో చేసిన. యా, అంటే వాళ్ళు ఈటీవీతో ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నారు కదా ఎంఎన్ఓపి వాళ్ళు. యా, అది పాస్. సురేష్ గారు సురేష్ అన్న ఎంఎన్ఓపికి ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయారు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ #90s చూసుకున్నా. సో మీకు ఎక్కువ ఇంపాక్ట్ తీసుకొచ్చింది సురేష్ బొబ్బిలి అనే పేరుని బయటికి తీసుకొచ్చింది కూడా #90s. అండ్ ఇప్పుడు హోమ్ టౌన్ అది మ్యూజిక్ బయటకు వెళ్తుంది కంప్లీట్గా. సో ఎలా అనిపిస్తుంది అన్న వీళ్ళతో ఆ టైఅప్ కానీ, అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి ఎలా వీళ్ళతో బాండింగ్ ఉంటుంది? వాళ్ళతో చాలా బాగుంది అన్న, స్టార్టింగ్ నుంచి చాలా బాగుంది. 90s నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు నుంచి కూడా నవీన్ గారు తెలుసు నాకు, వేనన్న త్రూ. సో 90s మంచి వర్కౌట్ అయింది. సో ఇది కూడా హోమ్ టైం కూడా నువ్వే చేయాలి సురేష్ అని చెప్పారు. సో కంటిన్యూ చేశానన్న. యా, రాజీవ్ గారు హాయ్, దిస్ ఈస్ నరేష్ ఫ్రమ్ S-Cube. సార్ ఇప్పుడు అంటే రియల్ లైఫ్ మనం చూసుకుంటే, సో రియల్ లైఫ్లో కూడా మీకు డాటర్ అండ్ సన్ కదా సార్. సో ఎంతవరకు వాళ్ళు రియల్ లైఫ్లో ఇలాంటి థింగ్స్ చేశారంటే, ఇలాంటి అల్లర్లు చేశారంటే మీకు ఏమైనా గుర్తొచ్చాయా? అంటే మా అబ్బాయి బోల్డ్ అని అల్లర్లు చేసాడండి. జస్ట్ మిషన్ ఇంపాసిబుల్ వాడు. సో మా అమ్మాయి అల్లర్లు పెద్దగా చేయలేదు. ఇప్పుడు ఇందులో ఉన్నట్టు మా అమ్మాయి ఎలాగైతే యానీ ఎలాగైతే ఉంది, బేబీ యానీ ఎలాగైతే ఉందో అలాగే మా అమ్మాయి కూడా పెద్ద అల్లర్లు చేయదు. మా అబ్బాయి మాత్రం జస్ట్ మిషన్ ఇంపాసిబులే, ఏవేవో చేస్తుంటాడు. అబ్బా ఒక ప్రాబ్లం అయిపోయిందండి ఇంకో ప్రాబ్లం ఏదో వస్తుంది, అలాంటి ఇది సరదాగా అన్నీ అయిపోయింది. ఇప్పుడు అఫ్కోర్స్ ఆ ఏజ్ దాటేసాడు కాబట్టి నవ్ ఈజ్ రెస్పాన్సిబుల్. వాడి సినిమా ఏదో వాడు చేసుకుంటున్నాడు. యానీ గారు, నా క్వశ్చన్ మీకు. సో ఇందులో అంటే ఇందాక స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా యానీ మేడం అంటూ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే రెస్పెక్ట్ సీనియర్ అనా? సీనియర్ అంటే ఎప్పటి నుంచో జస్ట్ వర్క్ చేస్తూ వచ్చాను ఒక్క బేసిస్ మీద అందరూ వేసుకుంటున్నారండి అట్లా, అంతే. నేనెందుకు బేబీ అని అన్నాను అంటే నేను రాజీవ్ సార్ కలిసి అతిథి సినిమాలో ఆయన డాటర్గా చేశారు. సో యాక్చువల్లీ ఆ రాజన్న తర్వాత బేబీ అనే ట్యాగ్ పోవాలి అని నేను చాలా ట్రై చేస్తున్నాను. బట్ స్టిల్ సార్కి మాత్రం చాలా ఇష్టం అనుకుంటా ఆ ట్యాగ్. సార్ మాత్రం అసలు మానట్లేదు దాన్ని. డైరెక్టర్ సార్, యా మనుష్య ఫ్రమ్ ఫిల్మీ బీట్. యాక్చువల్లీ మీరు తీసుకున్న సబ్జెక్ట్ చాలా సేఫ్ జోన్. ఎందుకంటే 90s కిడ్స్ అంటే ఎప్పుడు అది ట్రెండింగ్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జెన్జీగైస్ ఎవరు అది చూడలేరు, చూద్దామనుకున్నా అది ఎక్స్పీరియన్స్ చేద్దామనుకునే చేయలేరు. సో మీరు తీసుకున్నది ఎంత రొటీన్ సబ్జెక్ట్ అయినా సరే, ఇంతకుముందు అలాంటి సినిమాలు ఎన్నో వచ్చినప్పటికీ కూడా దాన్ని కొత్తగా చూపించడం అనేది మీకు చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఆల్రెడీ 90s లాగానే ఉంది, లేదంటే ఇంతకుముందు మెగా డాటర్ ప్రొడ్యూస్ చేసిన సినిమా లాగే ఉంది. అవన్నీ కూడా 90s కిడ్స్కి సంబంధించినవి. సో మీరు ఎంత కొత్తగా చూపించడానికి మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి? బేసిక్గా నేను ఫస్ట్ టైం రాసిన జోనరు, బేసిక్గా యాక్షన్ స్టోరీస్ రాస్తాను నేను. నువ్వు అన్నారు కదా సేఫ్ జోన్ లెక్క ఈ కథ కూడా చేసిన. యా, అందరూ తీశారు కానీ ఆయన ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అనేది చెప్పాలనుకున్నాడండి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ చూపించిన దానికన్నా మీరు ఏదో ఒకటి కొత్త పాయింట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేస్తాడు. సో దానికి మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి? హార్డ్ వర్క్ ఏం లేదు, 10 daysలో రాసిన స్టోరీ.
షూట్ జరుగుతూనే ఉంది, రాసుకునే వెళ్ళినాం. మేము కూర్చొని టీము మాది అట్లేముండదు, మా స్టైలు. రేపు షూట్ అంటే వాళ్ళు కూర్చొని రాస్తాం. అంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ లైఫ్లో, లేకపోతే ఇప్పుడు వీడు కూడా రైటింగ్లో ఉండు, వాన్ ఫ్రెండ్స్ లైఫ్లో, వాన్ లైఫ్లో ఇట్లా రేపు రేపు ఏ సీన్లు షూట్ చేయాలనో వేసుకొని నైట్ రాస్తాం. అంటే మా లైఫ్లో జరిగే స్టోరీ కదా ఇది, మేము కొత్త ఫిక్షన్ యాడ్ చేసి ఏదో ఇదంతా లేదు. డైరెక్టర్ సార్, నాకు ఇది చూస్తుంటే 90స్కి సీక్వెల్లా అనిపిస్తుంది. ఏం అదే ఆ థింకింగ్ తోటే రాశారా మీరు? అంటే 90స్లో జరిగే స్టోరీ, బట్ ఇది హోమ్ టౌన్ అనేది. అంటే ఇప్పుడు మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్లో లేకపోతే డిస్టిక్ నుంచి. ఇప్పుడు మనందరి స్టోరీ అనమాట. బేసిక్గా చూస్తే లాస్ట్ క్లైమాక్స్ వరకు తెలుస్తుంది. అవును, చాలా న్యాచురల్గా అనిపించింది. కానీ 90స్లోనేమో కొంచెం వీళ్ళకంటే కొంచెం చిన్న పిల్లలు, ఇప్పుడు వీళ్ళేమో కొంచెం పెద్ద పిల్లలు. సో సీక్వెల్లా అనిపించింది నాకైతే. బేసిక్ ఇది నా స్టోరీ, ఇందా చెప్పినట్టు 90స్లో ఉండే ఆల్మోస్ట్ అందరికి ఒకటే స్టోరీ ఉండదేమో. బట్ దీంట్లో మెయిన్ థీమ్ ఏంటంటే హోమ్ టౌన్ నుంచి ఎవరైతే వస్తారో, అంటే మనకు అదొక ఎమోషన్ కదా హోమ్ టౌన్ అనేది. అది లాస్ట్ క్లైమాక్స్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఏంటి డిఫరెంట్ అనేది. సాయిరామ్ బ్రో, హాయ్ బ్రో, ఇద్దరు బ్రో. ఓకే బ్రో. అదే హలో బ్రో. అది నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టని వీళ్ళందరూ అంటున్నారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఈ టైప్ ఆఫ్ మూవీ చేసేటప్పుడు మీ రియాలిటీలో ఎంతవరకు కనెక్ట్ అయ్యారు? అంటే మీరు ఏ టైప్ ఆఫ్ బుక్స్ ఇలాంటివి ఏమైనా చదువుతుంటారా? ఏ రకంగా? ఆయన బదులు నేనేమైనా మాట్లాడచ్చు కొంచెం. ఆయనకి బుక్స్ అవన్నీ చాలా ఉన్నాయండి, లైబ్రరీ చాలా ఉంది మొత్తం అంతా. కాకుండా ఆయనకి జస్ట్ తోకొక్కటి మాత్రం తక్కువ అండి. కాబట్టి అలా రిలేటబిలిటీ ఉంది, కనెక్టెడ్. మాట్లాడి ఇంకా. థ్యాంక్ యూ సార్. ప్రజ్వల్ గారు, దిస్ ఇస్ కీర్తి. నేను ఇంకా మాట్లాడలేదురా. అంటే ఇది మన హోమ్ టౌన్ వచ్చేసి 2003 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అప్పటికి నేను ఇంకా ఉట్లే. సో నాకంత అంటే స్వాతి బుక్ అనేది ఆ టైంలో మన ప్రజ్వల్ అన్ని టైంలో ఉంటుండేమో. కానీ మన టైంకి వచ్చేసి ఫోన్లో అది అట్లా నడిచిపోయండి. ఓహో, ఫోన్లో నడిచిపోయండి సార్ అట్లా అంటే అది అట్లా ఫ్లోలో వెళ్తుండే బ్రో, అంతే. రియల్ లైఫ్ సమీరా ఎవరైనా ఉన్నారా? సమీర్ బ్రో లేరు బ్రో, అట్లా అంటారు. చూద్దాం మేబీ ఫ్యూచర్లో. రాజీవ్ సార్, చెప్పండి. మీరు బాగా ఈ పర్టికులర్ సిరీస్లో మీరు బాగా కనెక్ట్ అయింది ఎమోషనల్ పరంగా అంటే ఏదని చెప్తారు మీ రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో అంటే సన్ తోటి గొడవ పడే ఒక సీక్వెన్స్ ఉంది కదా. ఆ గొడవ సీక్వెన్స్ కాకపోతే మాటల వరకే ఉంది ఇది. యాక్చువల్గా నేను మా ఫాదర్ మా గొడవ ఆయన నన్ను కొట్టడం వరకు ఉండింది బెల్ట్ తీసుకొని. సో దాంతో బాగా కనెక్ట్ అయ్యాను. అంటే నేను చేసిన దుర్మార్గమైన పనికి నా బెల్ట్ దెబ్బలు నేను తిని ఆ సీక్వెన్స్కి బాగా కనెక్ట్ అయ్యాను. కాకపోతే ఇది ఓన్లీ వర్బల్గా ఉండింది అంతే. సాయిరామ్ బ్రో, పెన్ను కోసం ఇద్దరు ట్రై చేశారు కదా, సమీరా ఇవ్వలేదు కదా నీకు? అవును బ్రో, ఇవ్వలేదు. ఇస్తుంది అంటే యానీ పక్కన ఒక పిల్ల కూర్చుంది కదా, ఆ పిల్ల గురించి ట్రై చేసి ఉండే. వీడు ఈ పిల్లని ట్రై చేసాను, నేను కూడా ఇంకొక పిల్లని ట్రై చేద్దామని అడిగిన, బట్ అది ఛాన్స్ లేకుండా సారే నన్ను చూసారు కదా. ఓకే. ప్రజ్వల్ గారు, యాక్చువల్లీ మీరు థియేటర్ ఆర్ట్స్లోని యాక్టింగ్ చేసి అన్నారు. సో ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద యాక్టింగ్ అంటే సో యాక్టింగ్ మెథడాలజీలో ఉంటుంది అక్కడ, ఇది ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ యాక్టింగ్ కోసం ఏమైనా సపరేట్గా మీరు ఒక వర్క్షాప్స్ చేయటం కానీ లేదా కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. సో అలాంటివి ఏమైనా చేయడం జరిగిందా? బేసిక్గా యాక్టింగ్ అయితే సేమ్ ఉంటుందండి, బట్ ద మీటర్ ఏదైతే ఉంటుందో అది సెట్ చేయాలి. సో అది నేను ఓవర్ టైమ్ ఆఫ్ పీరియడ్ సినిమాల్లో మెల్లగా ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే పెద్ద ఆర్టిస్టులు ఏదైనా సెట్ మీద ఉంటేనో అట్లా నేను చూసి నేర్చుకోవడమే. బట్ ఒకటి సెన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుందండి యాక్టర్కి జనరల్గా, ఇదంతా పక్కకు పెడితే. సో ఆ సెన్సిబిలిటీ తెలిస్తే మేబీ ఇట్ వుడ్ బీ ఈజీ. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, స్టిల్ ఇన్ ద వెరీ బిగినింగ్ స్టేజ్. లెట్స్ సీ వేర్ ఇట్ విల్ గో. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ గారు, హోమ్ టౌన్ మీరు రాసుకున్న స్టోరీ మొత్తం ఈ 5 ఎపిసోడ్స్లో కంప్లీట్ అయిపోయిందా? సీజన్ 2 ఏమైనా ఉంటుందండి? లేదు, సీజన్ 2 ఉంది. ఓకే, విషయాలు సారు సీజన్ 2లో లాస్ట్ వరకు ఉంటారు. ఓ సూపర్, అది హైలైట్. ఓకే అండి, విషయాలు ది బెస్ట్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, మీ అందరి క్వశ్చన్స్ అండ్ ఆల్ దానికోసం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.